ప్రతిరోజు మనం ఇలాంటి ఎగ్స్ని చూస్తుంటాం. కానీ ఇవే కాకుండా ప్రపంచంలో అత్యంత వింతైన ఎగ్స్, అతి విచిత్రమైన ఎగ్స్ కూడా చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఎగ్స్ ఈ పక్షులు పెడితే మరికొన్ని గుడ్లనేవి ఎలా తయారయ్యాయో తెలిస్తే మీరే చాలా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక లైక్ చేస్తే చాలు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బ్లాక్ కలర్ ఎగ్ అనేది ఈ అయామ్ సెమాని కోడే పెట్టింది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. మరి ఈ బ్లాక్ కలర్ ఎగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది జపాన్ లో పుట్టింది. అది కూడా మనుషులే ఈ గుడ్డుని తయారు చేస్తున్నారు. అది ఎలా అంటే జపాన్ లో ఒవాకు డాని అనే యాక్టివ్ గా లేని ఒక వోల్కెనో ప్రదేశం ఉంది. ఇక్కడే ఈ బ్లాక్ కలర్ ఎగ్ ని తయారు చేస్తున్నారు. అక్కడ ఈ అగ్నిపర్వతం ద్వారా మరుగుతున్న వాటర్ లో నార్మల్ ఎగ్స్ ని ఈ నీళ్ళల్లో పెట్టి ఉడకపెట్టడం అనేది చేస్తారు. అగ్నిపర్వతం ద్వారా మరుగుతున్న ఈ వాటర్ లో సల్ఫర్ ఉండటం చేత కొన్ని నిమిషాల్లోనే ఆ ఎగ్స్ అనేవి ఈ విధంగా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంటాయి. అయినా సరే ఈ జపాన్ వాళ్ళు వీటిని ఎందుకు తింటున్నారంటే ఈ ఎగ్స్ ని తినటం వల్ల వాళ్ళు ఇంకా 7 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతారని వాళ్ళు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడికి జపాన్ వాళ్ళు ప్రతిరోజు ఇంతమంది ఈ ఎగ్స్ ని తినటానికి ఇక్కడికి వస్తుంటారు. అంతేకాదు ఇలాంటి ఎగ్స్ ని వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు కూడా గిఫ్ట్లుగా కూడా ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని. ఈ బ్లాక్ కలర్ ఎగ్ అనేది ఇలా అగ్నిపర్వతం ద్వారా మరుగుతున్న నీటి ద్వారా పుట్టిందే తప్ప ఈ కోడి నల్లగా ఉందని అది పెట్టే గుడ్డు కూడా నల్లగా ఉండదు. ఈ కోడి పెట్టే గుడ్డు కూడా అన్ని కోళ్ళు లాగానే నార్మల్ గానే ఉంటుంది. సేమ్ ఇలానే చైనా వాళ్ళు కూడా ఒక గుడ్డుని తయారు చేస్తున్నారు. ఈ గుడ్డుని సెంచరీ ఎగ్ లేదా పెడాన్ ఎగ్ అని కూడా పిలుస్తుంటారు. ఉప్పు, సున్నం, బూడిద మరియు ఇతర రసాయనాల మిశ్రమంలో ఈ ఎగ్స్ ని 100 రోజుల వరకు ఈ నీళ్ళల్లో నిల్వ ఉంచుతారు. తర్వాత ఈ ఎగ్స్ ని బయటకు తీసి డైరెక్ట్ గా తినేయటం అనేది చేస్తారు. కొంతమంది ఇలా రెసిపీస్ లాగా కూడా చేసుకుని తింటుంటారు. అయితే ఈ చైనా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే ఇలా చేయటం వల్ల ఆ ఎగ్స్ లో సోడియం లెవెల్స్ మరియు ప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయని, ఇంకా అది వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అని కూడా చెప్తుంటారు. ఇప్పుడు మీరు చూసే ఈ పింక్ కలర్ ఎగ్ అనేది ఏ పక్షి పెట్టిందో చెప్పగలరా? ఈ గుడ్డుని ఏ పక్షి పెట్టలేదు. దీన్ని కూడా మనుషులే తయారు చేస్తున్నారు. అది ఎలా అంటే ఫారిన్ కంట్రీస్ లో పింక్ పికిల్డ్ ఎగ్స్ అని ఒక రెసిపీ ఉంటుంది. అందులో ముందుగా ఎగ్స్ ని ఉడకపెట్టి వాటి షెల్స్ ని తీసేసి తర్వాత బీట్రూట్ తో కొన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా కొన్ని నిమిషాల పాటు బాయిల్ చేసి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ ని ఒక సీసాలో వేసి అందులో ఈ బీట్రూట్ రసాన్ని పోస్తారు. అలా ఈ సీసాని 3 రోజుల వరకు పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ ఎగ్స్ ని తీసి చూస్తే ఇంకేముంది, అవి ఇలా పింక్ కలర్ లోకి ఈ విధంగా మారిపోతాయి. ఇంకా వాటిని చాలా ఇష్టంగా కూడా తినేస్తుంటారు. పైన చెప్పిన ఎగ్స్ లో మీకు బ్లాక్ కలర్ ఎగ్స్ నచ్చాయా లేక పింక్ కలర్స్ ఎగ్స్ నచ్చాయో కామెంట్ చేయండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్. ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో కల్లా ఈ పక్షి గుడ్డే అతి పెద్దది. అలానే ఈ పక్షే అతి పెద్దది కూడా. మామూలుగా ఈ పక్షులు ఆఫ్రికాలో బ్రతుకుతుంటాయి. కానీ వీటి ఎగ్స్ కోసం ఇంకా వాటి మాంసం కోసం కూడా ఇప్పుడు ఈ పక్షుల్ని స్పెషల్ గా పెంచడం అనేది చేస్తున్నారు. ఇంకా మన ఇండియాలో కూడా ఈ పక్షుల్ని పెంచుతున్నారు. ఒక్కసారి దాని ఎగ్గును చూడండి. మన 2 చేతులతో పట్టుకుంటే ఎంత పెద్దదిగా ఉందో. అలాంటి ఇంత పెద్ద ఎగ్గుతో ఆమ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా మంది ఈ ఎగ్గుతో ఆమ్లెట్స్ వేసుకొని తినేస్తుంటారు. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా చేసేసుకుంటారు. ఈ గుడ్డు షెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే కొంతమంది కొన్ని మెషిన్స్ ద్వారా హోల్స్ పెడుతున్నారంటే వాటి షెల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ ఒక్క ఆస్ట్రిచ్ గుడ్డు అనేది ఒక మనిషికి ఫుల్ మీల్స్ లాగా సరిపోతుంది. అలానే ఈ పక్షి ఎగ్స్ అనేవి అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే ఈ పక్షి చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ముఖ్యంగా వాటి ఎగ్స్ ని కాపాడుకునే విషయంలో. ఈ అడవుల్లో వీటి ఎగ్స్ ని ఈ బబూన్సే ఎక్కువగా దొంగతనం చేస్తూ ఉంటాయి. మరోపక్క ఈ మనుషులు కూడా ఈ విధంగా వాటి ఎగ్స్ ని తీసుకొచ్చేస్తుంటారు. ఆ టైంలో పొరపాటున ఆ పక్షికి గనక ఈ మనుషులు చిక్కారంటే వాటి బలమైన కాళ్ళతో ఆ పక్షి చాలా దారుణంగా అటాక్ చేసేస్తుంది. కోన్ షేప్ ఎగ్.
మామూలు ఎగ్స్కి ఈ కోన్ షేప్ ఎగ్కి చాలా తేడా ఉంటుంది. మామూలు ఎగ్స్ అనేవి డౌన్గా ఉండే ప్లేసెస్లో ఈజీగా దొర్లిపోతుంటాయి. కానీ ఈ కోన్ షేప్ ఎగ్ మాత్రం అక్కడే స్టిక్ అయిపోయినట్లుగా అలానే ఉండిపోతుంది. ఈ వింతైన ఎగ్స్ ని గిల్లెమోట్ అనే పక్షి పెడుతుంది. ఈ పక్షులు ఎక్కువగా ఇలాంటి ఎత్తైన కొండ ప్రాంతాల మీద బ్రతుకుతుంటాయి. ఈ పక్షిల కోన్ షేప్ లో ఎగ్ ని పెట్టడం వల్ల ఈ కొండ ప్రాంతాల్లో కూడా ఆ ఎగ్స్ దొర్లిపోకుండా అక్కడే ఉండిపోతాయి. నిజానికి ఇది ఒక సముద్రపు పక్షి. ఇది చూడటానికి మనకు అచ్చం ఒక పెంగ్విన్ లాగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ పక్షి పెట్టే గుడ్డుకి ప్రత్యేకంగా కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ ఎగ్స్ అనేవి నిజానికి చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇంకా వాటి ధర కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత రిస్క్ చేసి మరి ఆ ఎగ్స్ ని తీసుకొస్తుంటారు. గ్రేట్ టినామో ఎగ్స్. ఈ పక్షి చాలా వింతగా 4 రంగుల్లో వాటి ఎగ్స్ ని పెడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఈ పక్షి పెట్టిన ఎగ్సే. కొన్ని ఆలివ్ గ్రీన్ లో ఉంటే మరికొన్ని బ్లూ కలర్ లో ఉంటాయి. మరికొన్ని గ్రే కలర్ లో ఉంటే ఇంకొన్ని మాత్రం డార్క్ గ్రే కలర్ లో పెడుతుంది. ఒక్కోసారి ఈ పక్షి వైట్ కలర్ లో కూడా వాటి ఎగ్స్ ని పెడుతుంది. ఈ పక్షులు ఎక్కువగా మనకి సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి. ఇంకా ఇవి 17 ఇంచెస్ వరకు కూడా హైట్ పెరుగుతుంటాయి. అలానే ఇది ఎగిరే పక్షి కాదు, కేవలం ఈ నేల మీద వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ బ్రతికే పక్షులు. కానీ ఇవి పెట్టే ఎగ్స్ మాత్రం ఇంత కలర్ఫుల్ గా, ఇంత అట్రాక్టబుల్ గా ఉండటం వల్ల ఈ పక్షుల్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. లాంగ్ షాన్ చికెన్ ఎగ్స్. మామూలుగా కోళ్ళు అనేవి వైట్ కలర్ లేదా బ్రౌన్ కలర్ లో వాటి ఎగ్స్ ని పెడుతుంటాయి. కానీ చైనాలో ఉండే లాంగ్ షాన్ అనే కోడి మాత్రం ఈ విధంగా మిక్స్డ్ కలర్స్ లో వాటి ఎగ్స్ ని పెడుతుంది. ఒక్కోసారి లైట్ పింక్ కలర్ ఎగ్స్ ని కూడా పెడుతుంది. అయితే ఈ కోడి వాటి ఎగ్స్ ని డిఫరెంట్ కలర్స్ లో ఎందుకు పెడుతుందంటే గుడ్డు యొక్క రంగు జన్యుపరంగా నిర్ణయించబడుతుంది. మరియు వివిధ జన్యువులు కోడి యొక్క అండవాహిక గుండా ప్రయాణించేటప్పుడు గుడ్డుపై వేరువేరు వర్ణ ద్రవాలను నిక్షిప్తం చేస్తాయి. అలా ఈ కోడికి ఎక్కువగా జరగటం వల్ల ఈ కోడి ఇలా ఇన్ని రంగుల్లో వాటి ఎగ్స్ ని పెట్టగలుగుతుంది. ఈము బర్డ్. ఈ పక్షి గుడ్డు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ పక్షి పెట్టే ఎగ్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఒక్కోసారి డార్క్ గ్రీన్ కలర్ లో కూడా మనకి కనిపిస్తుంటాయి. మామూలుగా ఈ పక్షులు ఆస్ట్రేలియాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పక్షి గుడ్డు దాదాపు ఆస్ట్రిచ్ పక్షి అంత గుడ్డు సైజులోనే ఉంటుంది. అలానే ఈ పక్షి గుడ్డుతో కూడా ఇలాంటి ఆమ్లెట్స్ కానీ రెసిపీస్ కానీ చాలా మంది చేసేసుకుంటూ ఉంటారు. ఈ పక్షులను ఇప్పుడు మన ఇండియాలో కూడా పెంచడం అనేది చేస్తున్నారు. కొంతమంది వీటి ఎగ్స్ కోసం పెంచుతుంటే మరికొంతమంది మాత్రం వీటి మాంసం కోసం పెంచుతున్నారు. ఇంకొంతమంది అయితే వీటి నుంచి ఆయిల్ తీయటానికి వీటిని పెంచుతున్నారు. వీటి ఆయిల్ ని ఇలాంటి మసాజులు చేయటానికి ఉపయోగిస్తుంటారు. మామూలుగా వీటి మాంసాన్ని మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మాత్రం వీటి మాంసాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వీటి మీట్ లో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అందుకే ఈ మీట్ ని అక్కడ చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. ఇంకా వీటి మాంసంలో పోషకాలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రాబిన్ బర్డ్. ఈ పక్షి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా వీటిలో మగవి ఆడవి ఒకేలా ఉంటాయి. కానీ ఇది పెట్టే ఎగ్ మాత్రం చాలా విచిత్రంగా ఇలా బ్లూ కలర్ లో పెడుతుంది. ఈ రాబిన్ పక్షులు అనేవి ఎక్కువగా మనకి సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి. మామూలుగా ఈ పక్షుల గుడ్లు అనేవి ఇలాంటివే మనం ఎక్కువగా చూస్తుంటాం. మరి ఈ రాబిన్ బర్డ్ ఇంత విచిత్రంగా ఇలా బ్లూ కలర్ లో ఎందుకు పెడుతుంది అని సైంటిస్టులు పరీక్షించగా వాళ్ళకి తెలిసిన నిజమేంటంటే వీటి ఎర్ర రక్త కణాల్లో ఒక భాగమైన హెమోగ్లోబిన్ విచ్ఛిన్నం ద్వారా బిలివర్డిన్ ఉత్పత్తి అవుతుంది. అలానే వీటి ఎగ్ షెల్లులో కూడా గ్రీన్ పిగ్మెంట్ డిపాజిట్ అవటం వల్ల అందువల్లనే ఈ పక్షి ఇలా బ్లూ కలర్ లో ఎగ్స్ ని పెట్టడం అనేది చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.